ఏ మిసాల పిల్ల, నీ ముక్కు మీద రోషం కొంచెం తగ్గాలే పిల్ల. రోషం కాదు సార్, అది కోపం. దా కొడక నీకోసమే వస్తున్నా. సార్ నేను చచ్చిపోయినా? సావలేవురా, బంగ్లా మీద మంచిగా నవర మంచం వేసుకొని మొగుడు మీద ఉన్న సుక్కలు చూసుకుంటా కలగంటున్నావు. ఏం కల సార్? సచ్చి స్వర్గం పోయినట్టు. కొద్దిసేపు ఆగితే రంభ రమకృష్ణ రష్మిక నీ ముందడికి వచ్చి రారమ్మని రారమ్మని రామా చిల్లుక్క పెళ్లి చెన్ను జీవెల్లా అని పాట మీద డాన్స్ చేస్తాడు. నిజమా సార్? గదవట్టి దౌడ మీద గుదుదా కొడుక, నువ్వు వచ్చి 4 రోజులు అవుతుంది. ఎట్లా చచ్చిపోయినా సార్? లారీ కుదిరితే 4 వక్కలు అయినవురా, ఆ వక్కలని ఏరకొచ్చేందుకు 4 రోజులు పట్టింది. నా రూమ్ ఏడా సార్? ఫ్రెష్ అప్ అయితా. 3rd floor 301 కొడుక, తానం చేసి తయారైరా, కలిసి లంచ్ చేద్దాం. ఓకే సార్. కడుపులో దంతే కైలాసంలో పోయి పడతావు కొడుక. ఇది నీ అత్తగారు ఇలా రౌలే యమలోకం వీడ, నా మాటే శాసనం, నేను చెప్పింది ఆసనం. మా అమ్మాయి అది కత్తుంది సార్. అబ్బా సారీరా, నీ ముఖం చూస్తే గోసనిపిస్తుందిరా. మరి ఇడిసబెట్టురు సార్ ప్లీజ్. ఇడిసబెడతారా మీ అమ్మ కోసం? థ్యాంక్ యూ సార్. ఆగురా ఒక్క నిమిషం. అరే చిత్రగుప్త, ఈయనకి అమ్ముందారా? లేదు సార్, ఇది అనాథ. అబ్బ కొడుక, నా దగ్గర నవద్ద మాడతావారా? నమ్ముతారనుకున్నా సార్. అరే బటులారా, ఈయనిప్పుడే ఉరిదీవురా కొడుకుని. కొబ్బరి తాడుతో అర్థం చెప్పురు సార్, మెడ కోసుకపోతుంది. మేమిద్దరం భార్యాభర్తలం. మేమిద్దరం భార్యాభర్తలం. మేమిద్దరం కలిసి ఒక శపథం చేయాలనుకున్నాం. ఒక శబ్దం చేయాలని ఈ రోజు నుండి ఈ రోజు నుంచి ఒక చిన్న గొడవ కూడా చెప్పు చెప్పండి. చెప్పు కొట్టుకోం. నీతో గొడవ పడుకోకుండా నా వల్ల కాదు. అసలు ఒక రోజు కూడా ఉండలేదు, నాకు అసలు నిద్ర పట్టదు. షాపింగ్ తీసుకెళ్తా, సినిమాలు తీసుకెళ్తా, డ్రెస్సులు ఇప్పిస్తా, నీకేం ఇప్పిస్తా. నాకు షాపింగ్ వద్దు, ఏమి వద్దు. నీతో గొడవ పడుకోకుండా ఉండలేను నేను. నాకు నిద్ర పట్టదు అసలుకి. గొడవ పడకుండా ఉండాలంట. నీకు ఎదురింటి కావ్యనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నిజమా? దేవతవే నువ్వు. ఇన్ని రోజులన్నీ నీకు చెప్పకుండా సినిమాలకని షికార్లకని ఎక్కడికెక్కడికో వెళ్ళినావు. ఎవరు చెప్తే ఎట్ట తెలుస్తావని నేను భయపడ్డానే. అయినా నా బంగారానివే నువ్వా. నా మనసు తెలుసుకున్నావు. వెంటనే ఫోన్ చేయనా, చెప్పేస్తావా? ఉండ్రా, ముందు మీ బావ పెళ్లి చేసి తర్వాత నీ పెళ్లి చేస్తా. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి.